కూడా ఎలా ఉన్నారు, బాగున్నారా? ఇక మా బంపర్ అయితే ఫిట్టింగ్ అయిపోయింది అనమాట. మొత్తం ఫిట్ చేసి ఆల్రెడీ వేరే సైట్కి అయితే బయలుదేరినాము. ఇక్కడ నుండి 155 కిలోమీటర్లు అడ్డా. అంటే మనం ఇంతకు ముందు వెళ్ళిన రోడ్డు కాదు, వేరే రోడ్డుకి అయితే వెళ్తున్నాము. ఫస్ట్ టైం వెళ్తున్నాను నేను కూడా. చామాలో 2023లో పనిచేసినప్పుడు అటైతే పోలేదు. మనం మొత్తం ఎట్లా అంటే లోకల్లో వితిన్ ఒక 50 కిలోమీటర్స్లో అప్పుడు పనిచేసి ఉండే. ఇప్పుడైతే 155 కిలోమీటర్స్ అని చెప్పేసి అంటున్నారు. ఇక అటు వెళ్తున్నాము. ఎట్లుంటుందో ఏమో తెలియదు మరి. వీడియో పూర్తిగా చూడండి. మలావి జాంబియా బార్డర్లోకి అయితే పోతున్నాము. నచ్చితే లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరి చలో ఇక్కడ నుండి అయితే మనం స్టార్ట్ అయిపోదాం. మెల్లగా స్టార్ట్ అయినాము. ఇంకా ఇక్కడ నుండి మనకి ఒక 30 కిలోమీటర్లు ఏమో ఇట్లా తార్ రోడ్డు ఉంటుంది. మొత్తం అన్ని హీల్సే ఉంటుంది అనమాట. మొత్తం 30 కిలోమీటర్స్ మనం ఎత్తుడు దిగుడు ఎక్కుడు దిగుడే ఉంటుంది. ఆ తర్వాత అక్కడ నుండి మనకి స్ట్రైట్గా వెళ్ళిపోతే తార్ రోడ్డు అయిపోతుంది. అయిపోయిన తర్వాత లెఫ్ట్కి తిరగాలి. లెఫ్ట్కి తిరిగితే అక్కడ నుండి లోపలికి పోవాలి. 155 కిలోమీటర్స్ జాంబియా మలావి ఇట్లా అటు ఇటు వెళ్తూ ఉంటాం. మన సిమ్ కార్డు రోమింగ్ అయితే వస్తుంది అనమాట. లోకల్ నెంబరు రోమింగ్లోకి వెళ్ళిపోతుంది. మలావి నెంబర్కి కనెక్ట్ అవుతుంది అనమాట. ఇక ఈరోజు ఈవినింగ్ అవుతుంది. రేపు మార్నింగే ఇక మనం స్టార్ట్ చేయడం అవుతుంది వర్క్. ఎందుకంటే 155 కిలోమీటర్స్ గుంతల రోడ్డు అంటే చాలా కష్టం డ్రైవింగ్ చేయడం. చాలా స్లోగా పోవాలి, టైర్లు చూసుకోవాలి, మళ్ళీ మనం కమాన్ కట్లు అన్నీ చూసుకుని మెల్లమెల్లగా పోవాల్సి ఉంటుంది. రోడ్డు మొత్తం ఇక్కడే ఉంటుంది. అంటే లుండాజీ నుండి వచ్చేటప్పుడు దిగుడు ఉంటుంది అనమాట. ఈ రోడ్డు ఇప్పుడు మేము చామా నుండి లుండాజీకి వెళ్ళే రోడ్డు అనమాట. ఈ రోడ్లో పోతున్నాం కాబట్టి మొత్తం ఇక్కడే ఉంటుంది. బండి ఉరుతుంది. అసలు ఎక్కడానికి చాలా బాగా అరుతుంది బండి. ఎందుకంటే చాలా డౌన్లో ఉంటుంది చామా టౌన్. అందుకని మడ్ డ్రిల్లింగ్కి బాగుంటుంది అనమాట. ఈ గుట్టలన్నీ దాటుకుని బాగా కిందకి లోటత్తు ప్రాంతంలోకి వెళ్ళిపోవాలి. అందుకని ఇక్కడ రైస్ అయితే బాగా పండుతుంది వీళ్ళకి. ఇప్పుడు మనం మొత్తం గుట్ట ఎక్కుంటా పైకి పోతున్నాము. గ్రావెల్ రోడ్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇలా అక్కడెక్కడ ఉంటుందో చూసుకోవాలి. ఇంకా నైట్ బాగా లేట్ అయిపోయింది మేము వచ్చేసరికి. అంటే 155 కిలోమీటర్స్ రాలేదు సైట్. మనకు 155 కిలోమీటర్స్ అని చెప్పారు, కానీ మేము 155 అయితే ఇంకా రాలా. ఆ మధ్యలోనే మనకి ఒక సైట్ అయితే ఉంది. అంటే లాస్ట్ సైట్ 155 కిలోమీటర్స్ అని చెప్పేసి అన్నారనమాట. ఈ మధ్యలోనే మనకు ఒక సైట్ ఉంటే ఇక ఆడకొచ్చినాము. ఆడకొచ్చి నైట్ అయితే స్టే చేసినాం అనమాట. ఇప్పుడు సైటింగ్ చేస్తాను మనోడు. పాయింట్ వేయాలి. ఇక్కడ పాయింట్ వేసి ఇక్కడికి బయలుదేరి వెళ్ళిపోతాం మళ్ళీ వేరే సైట్కి. ఈ వెళ్ళేదారులు అనమాట ఇది. ఇక వాడంటే లాస్ట్ దానికి పోయి వేసుకుంటా వద్దాం అంటే, అంత దూరం ఎట్లా పోతామరా, పాయింట్లు ఉన్నాయి కదా వేసుకుంటా పోదాంలే అని చెప్పేసి నేను అన్నా. ఇక అందుకని ఇక్కడ ఏమని చెప్పేసి అన్నాడు. ఇక మనోడు సైటింగ్ అయితే చేస్తాడు అనమాట. ఫ్రెండ్స్ అయితే ఇక్కడ సైటింగ్ అయితే చేస్తాడు. ఇదే మలావి జాంబియా బార్డర్ అనమాట. ఇప్పుడు మేము మలావి జాంబియా బార్డర్లో అయితే ఉన్నాము. ఇక్కడ ఇప్పుడు మేమున్న ప్లేస్ జాంబియా కిందకు వస్తాం అనమాట. ఇంకొద్దిగా చూపిస్తాను మీకు, అది బయటికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను. అటు వెళ్తే మనకి మలావి బార్డర్ అయితే కనిపిస్తూ ఉంటుంది. రోడ్డే అడ్డం, ఒక రోడ్డు, జస్ట్ రోడ్డు అంతే. ఏం అసలు సెక్యూరిటీ ఏమి ఉండదు. ఇక మొత్తం అడిగిలాగా ఉంది. అటు ఇటు సైడ్ ఇల్లు ఉన్నాయి, అటు సైడ్ ఇల్లు లేవంటే. అటు సైడ్ కూడా ఇల్లు ఉన్నాయి. ఇక వాళ్ళు ఇటు వస్తున్నారు, అటు ఇటు వెళ్తున్నారు. ఇక్కడ మొత్తం జాంబియా కోచ్ అయితే అలా లేదనమాట. మలావి మనీ అయితేనే యూజ్ చేస్తున్నారు అనమాట పాయింట్.
పాయింట్ దగ్గరికి వేసిన వాగి ఇక ఫస్ట్ ఇవన్నీ క్లీన్ చేయాలి. ఇప్పుడు అన్నీ క్లీన్ చేయాలి, గట్లు లెవెల్ చేయాలి. లేదంటే మళ్ళీ బండి మనకి అది గట్టి లెవెల్ చేస్తే బండి అయితే వచ్చేస్తుంది. గట్టి లెవెల్ చేసుకోవాలి. ఇక ఫస్ట్ సైటింగ్ చేసినాం కదా, అది వద్దని చెప్పేసి అన్నారు. మళ్ళీ ఇంకొకటి వేరే సైట్ చేసినాము. ఇప్పుడు స్కూల్ వెనక మనకి స్కూల్ ఎదురుగా అయితే వచ్చింది అనమాట. ఇందాక చేసింది అది దూరంగా ఉంది, యానిమల్స్ ఉంటాయి, కొద్దిగా సెక్యూరిటీ ఉండదు. ఇక్కడైతే ఏం కాదని చెప్పేసి అన్నారు. ఇక అందుకని ఇక్కడైతే వేస్తున్నాము. చూపిస్తుంది చూడండి ఎక్కడ అన్నది. కట్టుపుల్ల కనబడుతుంది కదా, ఈ కట్టుపుల్ల ఇదే అనమాట. ఇప్పుడు మనం వేసే బోరు ఇక్కడే. అక్కడ సైటింగ్ చేసింది చాలా దూరం ఉంది, యానిమల్స్ కొద్దిగా ఇబ్బంది చేస్తాయి అని చెప్పేసి అంటే ఇక ఇటు చేంజ్ చేసినాం అనమాట. ఇటు ఇల్లు ఉన్నాయి పక్కనే, టీచర్స్ హౌసెస్ అనమాట. ఇది స్కూల్ కూడా ఇక్కడే ఉంది అందుకని చెప్పి ఇక్కడ డిసైడ్ చేసినాం.